తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నిరవధిక వాయిదా పడ్డాయి. కోరం లేకపోవడంతో ముగించినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. నిన్న ఈ రోజు కూడా టీడీపీ గుండాలు అరాచకాలకు తెగబడ్డారు. ఎన్నిక జరగకుండా అల్లర్లు సృష్టించారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై దాడులు చేసి తిరువూరు వెళ్లకుండా అడ్డుపడ్డారు. దీంతో ఇవాళ జరగాల్సిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. కౌన్సిల్ సభ్యులు రాకపోవడంతో నిరవధిక వాయిదా వేసినట్లుగా ఆర్డీఓ మాధురి ప్రకటించారు. ఈసీ ఆదేశాల ప్రకారం తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు ఆర్డీఓ. ఈ రోజు కూడా కోరం అనేది మీట్ అవ్వని కారణంగా ఇక ఈ ఎన్నికలను ముగించడం జరుగుతున్నదండి. ఇకపైన వాయిదా అనేది ఉండదు. సో తదుపరి చర్యల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి నివేదిక సమర్పించడం జరిగినది. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్దేశిస్తుంది. దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకొనబడతాయి. బలం లేకపోయినా సరే ఎలాగైనా తిరువూరు మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని పచ్చ బ్యాచ్ అరాచకాలు సృష్టించింది. నిన్న ఇవాళ కూడా దాడులకు తెగబడ్డారు. ఏకంగా కిడ్నాప్ చేయడానికి కూడా వెనకాడలేదంటే వాళ్ళ అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, దేవినేని అవినాష్ కార్లను అడ్డుకొని దాడి చేశారు. దేవినేని అవినాష్, అరుణ్ కుమార్ వాహనాలపై దాడి చేసి కార్ అద్దాలను పగలగొట్టారు టీడీపీ గూండాలు. ఇంత జరుగుతున్న పోలీసులు కూడా చోద్యం చూస్తూ ఉండిపోయారు. పైగా అధికార పక్షానికే కొమ్ము కాస్తూ వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేశారు. తిరువూరు ఉప ఎన్నికపై హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేశారు. డీసీపీ మహేశ్వరరాజుకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు రక్షణ బాధ్యతను అప్పగించింది హైకోర్టు. ఎన్నిక పూర్తయ్యేంత వరకు రక్షణ కల్పించాలని ఆదేశించినప్పటికీ పోలీసులు రక్షణను కల్పించలేదు. వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎక్కడున్నారో అక్కడి నుంచి పూర్తి స్థాయి భద్రతతో ఎన్నికల హాలుకు తీసుకువెళ్లాలంటూ స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. అయినా సరే హైకోర్టు ఆదేశాలను పూర్తిగా తుంగలో తొక్కారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఎంత దౌర్జన్యంగా పోలీసులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ నాయకులు కానీ వ్యవహరిస్తున్నారంటే, పక్క నుంచి ఏ నాయకుడు ఈ తిరుగురు రాకూడదు, కానీ టీడీపీ నాయకులు ఏ నాయకుడైనా వచ్చి తిరుగురులో కూర్చోవచ్చు. ఏ కార్పొరేటర్నో లేకపోతే ఎవరినో బెదిరియవచ్చు, లేకపోతే వాళ్ళ కులాల భాగంగా డబ్బులు ఇచ్చి పంపించవచ్చు, మీరు కొనండి, మీరు మాట్లాడండి అని. కానీ మా జిల్లా అధ్యక్షుడు ఇక్కడికి వస్తుంటే రానికోకుండా టీడీపీ నాయకులు, వాళ్ళ రౌడీలు, వాళ్ళ గోండాలు అందరూ కలిసి కార్లు పగలగొట్టడం, గాలి తీయను, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ 4 సంవత్సరాలు ఇదే ముగ్గురు గెలిచారు. ఇక్కడ మీరు ఇప్పుడు 4గురిని తీసుకున్నారు. ఈ 4 సంవత్సరాల్లో 3గురిని తీసుకోవడం మాకు ఎంత చేపని పనా? మీరు ఎత్తుకెళ్ళినట్టు ఆ రోజు మేము ఎత్తుకొచ్చాలి, మీ పార్టీ ఉండిద్దా ఇవాళ? రేపు మళ్ళీ మేము వస్తాము, మీకు ఇదే ఇట్లా చేయాలని మాకు చూపిస్తున్నారని మాకైతే అనిపిస్తూ ఉంది. మా అందరికీ మీకైతే ఎక్కడ భయపడం, మీరు చేసే అరాచకానికి మేము ఎక్కడ కూడా పారిపోవడానికి భయపడటానికి మేము ఎక్కడ కూడా సిద్ధమన్నాం. తిరువూరు నగర పంచాయతీలో మొత్తం 20 మంది కౌన్సిలర్స్ ఉంటే 17 మంది కౌన్సిలర్స్ ఫ్యాన్ గుర్తు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా గెలిచారు. ఇవాళ సుమారుగా 4 సంవత్సరాల పాటు వాళ్ళు కౌన్సిలర్స్ మొత్తం కూడా యునైటెడ్గా ఉన్నారు. వాళ్ళకు ఉంది కేవలం 3 కౌన్సిలర్స్ మాత్రమే. ఈ రోజున మాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మోదుగు ప్రసాద్ ఆయన్ని చైర్మన్ చేయడం కోసం మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు నల్లగట్ల స్వామిదాస్ గారి నేతృత్వంలో
మరి ఉన్న చైర్మన్ కస్తూరిబాయిని మరి రాజీనామా చేయించడం, ఈ నేపథ్యంలో వచ్చిన ఎన్నికల్లో మరి క్లియర్ మెజారిటీ 17 మంది కౌన్సిలర్స్ మాకుంటే కేవలం వాళ్ళకి 3 ఉన్నారు. మరి ఎమ్మెల్యే ఓటు ఉంటే 4. మరి ఏ విధంగా వీళ్ళు మున్సిపల్ చైర్మన్ ఎన్నికని మరి గెలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు. కనీసం వాళ్ళకి ఒక్క సైకిల్ గుర్తు మీద గెలిచిన ఎస్సీ కౌన్సిలర్ లేరు. తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ గారిని ఎందుకు నిర్బంధించాల్సిన అవసరం వచ్చింది మీరు ఒకసారి చెప్పండి. వాళ్ళు ఏమన్నా సంఘ విద్రోహ శక్తులా? వాళ్ళ ఒక పొలిటికల్ పార్టీగా వాళ్ళకు ఉన్నటువంటి కౌన్సిలర్స్కి నైతికంగా ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళు ముందు కౌన్సిల్కి తీసుకొస్తున్నటువంటి క్రమంలో హైకోర్టు ఒకవైపు ఆర్డర్స్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ క్లియర్ కట్గా ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడున్నటువంటి వ్యవస్థ వీళ్ళందరినీ కూడా బేఖాతరు చేసి ప్రవర్తించినటువంటి తీరు మనం గమనిస్తున్నావా లేదా? ఒకవైపు కౌన్సిలర్స్ని నిర్బంధించారు, ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి నాయకులు, రాజకీయ నాయకులు, వాళ్ళకి ఎవరైతే అండదండగా ఉన్నారో మారల్ సపోర్ట్గా ఉన్న వారిని కూడా వాళ్ళు నిర్బంధించారంటే చేతులు కట్టి వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం లోకల్ బాడీస్ని లాక్కుందాం, కేవలం హస్తగతం చేసుకుందాం, ఏది సామధాన భేద దండోపాయాలు అంటే దండోపాయం ఒక్కటే వాళ్ళు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.